ప్రజల మీద ప్రేమ, నేను పుట్టిన గడ్డ మీద ప్రేమతోటి మీ అందరి కష్టాల్లో పాల్పంచుకొని మీకు సేవలు చేసుకుంటా ఇక్కడే ఉండడానికి వచ్చాము, ఇక్కడే ఉంటాము కూడా అని చెప్తున్నాను. వస్తే వచ్చింది మరి ఇప్పుడు తను వదిలిపెట్టి పొమ్మంటున్నారు. ఇది ఎక్కడ అని చెప్పండి మీరు. ఎందుకంటే మా కుటుంబం మీకు మాట ఇచ్చింది, మా అత్తమ్మ మాట ఇచ్చింది, నేను ఇక్కడికి వచ్చినా ఇక్కడనే ఉంటా అని. మరి ఆ మాట నిలబెట్టడానికి ఈరోజు నేను ఒక సేవకురాల్లాగా, కేవలం మీ అందరికి ఒక సేవకురాల్లాగా ఈరోజు నేను ఇక్కడికి వచ్చిన. ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు, మీ అందరికి అండగా నేనున్నా. అత్తమ్మకి టికెట్ వస్తే ఆయనకి రాజకీయ మనుగడి ఉండదన్న భయంతో మా అత్తమ్మకు పౌరసత్వం రాకుండా చేసిండు. పౌరసత్వం రాకుండా ఆపగలిగిండ్రు కానీ వారసత్వం రాకుండా ఆపగలిగిండ్రా? కానీ నిత్యము ఏది పదైనా కూడా అన్నా నా ప్రజలకు ఈ పని ఉంది, ఆ పని ఉంది అని గౌరవ ముఖ్యమంత్రి గారిని నిత్యము ఈ నియోజకవర్గ అభివృద్ధికి తాపత్రయపడుతున్నారు. మొదటి అధ్యాయం మాత్రం అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది.